పైన పటారం లోన లోటారం. పేరుకేమో మీర్పేట్ అంటే ఒక బ్రాండ్ నేమ్, కానీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చూసినట్టయితే గతంలో కార్పొరేషన్, ఇప్పుడు చూసినట్టయితే జిహెచ్ఎంసి. సో ఒక్కసారి మీకు విజువల్స్లో చూసినట్టయితే ఆర్సీఐకి మెయిన్ రోడ్, మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి అటు చూపి ఆర్సీఐ మెయిన్ రోడ్, ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రధాన రహదారి. ఆ రహదారి నుంచి ఈ విధంగా వచ్చినట్టయితే ఇది కాలేజీ నుంచి ముఖద్వారం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నమాట, చాలా పెద్ద స్కూలు. మరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది, ఇక్కడ చుట్టుముట్టు కూడా స్కూలే. సో ఒక్క నుంచి రోడ్ల పరిస్థితి మీ అందరికి క్లియర్గా విజువల్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తా. సో గతంలో ఏమైంది మీ రోడ్లకి? ఎందుకు జిహెచ్ఎంసీ కదా, మంచిగా ఉంది కదా, నీట్ గా. దోమలకు చచ్చిపోతారు. ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు వస్తలేరా? రోడ్లు క్లీన్ చేస్తలేరా? రోడ్లు క్లీన్ చేస్తలేరా? ఏం క్లీన్ చేస్తారు? అట్లనే చెత్త చెత్త గబ్బు గబ్బు. మున్సిపల్ అయినాక అంతా నీట్ గా చేస్తారు. మున్సిపాలిటీ ఎవరు వస్తారు? మున్సిపాలిటీలో ఎవరు వస్తలేరు, మరి అధికారులు ఎవరు వస్తలేరు? జవాన్లు వస్తలేరు. ఇప్పుడు ఓట్లు వేస్తారుగా, అప్పుడు చెప్తాం. అప్పుడు చెప్తాం ఎవరు వస్తారో మాట్లాడడానికి, అప్పుడు చెప్తాం. ఎవరు వచ్చినా ఓట్లేనంటాం. ఓట్లు వేయం మేము. సో రైట్, మరి రోడ్డు పైన వెళ్తున్నటువంటి మహిళలే ఒక్కసారి చూసినట్టయితే ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. మరి ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇంతకు ఓనర్ ఉన్నాడా లేడా అర్థం కాని పరిస్థితి. సో ఏదైతే చూసినా కూడా ఇక్కడ మొత్తం చెత్త చెదారం కంపుతోటి కాలనీ మొత్తం గబ్బు గబ్బుగా ఉంది. మరి ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే రియల్లీ వరస్ట్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులే కావచ్చు, మరి నివాసితులు అంటే ఏదైతే మరి ఇంత కొన్ని కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఇండ్లు, మరి ఇండ్లు కొని మరి ఎందుకు ఈ చిన్న వ్యవస్థని నిర్మూలించుకోకపోతారు? ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. డ్రైనేజీ మొత్తం అంతా కూడా మరి కింద పైపులు ఉన్నాయా లేవా తెలియదు, పైనుంచే వారుతుంది. సో బిల్డింగ్ చూస్తే ఒక 3 ఫ్లోర్లు, ఈ 3 ఫ్లోర్లకు సంబంధించి ఒక 6 నుంచి 12 ఫ్యామిలీస్ ఉంటారు. ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి నీరు కూడా ఈ విధంగా పైకి వెళ్ళి ఫ్లో అవుతుంది. ఈ విధంగా ఫ్లో అవుతుంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్ ఈ పక్కనే ఉంది. జెండాలు చూసినట్టయితే స్కూల్కి సంబంధించింది. మరి విద్యా వ్యవస్థలు ఏ విధంగా నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో ఒకసారి చూడండి క్లియర్గా, మొత్తం రోడ్డు పైనే. మరి ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్టయితే మీకు క్లియర్గా చూపిస్తా. ఇక్కడి నుంచి మరి లెనినగర్కి సంబంధించినటువంటి కాలనీ వాసులు చాలామంది, లక్షలాది మంది కూడా ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. మరి కాలనీకి సంబంధించినటువంటి వాసులందరూ కూడా చాలా రోజుల సంది కాల్ చేయడం జరుగుతుంది. చిన్న దయచేసి ఒక్కసారి మా కాలనీకి వచ్చి మా గోడుని, మా బాధలను మీ ఛానల్ ద్వారా చూపించినట్టయితే కనీసం ఇక్కడికి అధికారులు వచ్చి రిపేరింగ్ చేసే అవకాశం అని ఉంటుంది. మరి ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీలో కొలువు చేస్తున్నటువంటి జవాన్, మరి జీవన్, ఏం పేరు జీవనేనా? మరి జీవన్ అనే వ్యక్తికి కాల్ చేస్తే నాకు సంబంధం లేదు, మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోండి, నేను మాత్రం చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఇలాంటి క్లీనింగు రిపేరింగ్లు ఏమీ చేయము అని చెప్పేసి దురుసు ప్రవర్తన, దురుసు మరి మాటలు రిటర్న్ ఇస్తున్నాడంట. మరి ఒక్కసారి అయితే అక్కడ విజువల్స్లో చూపి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మరి హోలియా దాసరి సంక్షేమ సంఘంకి సంబంధించి గతంలో చూసినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ మాత్రం ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం ఈ బస్తీ గుర్తు రావడం లేదా, మరి ఈ కాలనీ గుర్తు రావడం లేదా? మరి ఒక్కసారి క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి మురికి నీటిలో నుంచే మరి బస్తీకి సంబంధించినటువంటి విద్యార్థులు నిత్యం ఈ నరకయాతన అనుభవిస్తూ ఈ రోడ్డు గుండా పోవాల్సి వస్తుంది. మరి కాలనీకి సంబంధించి మరి పెద్ద మనుషులు మనతో పాటు ఉన్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. 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 ఏం పేరే అన్న? నా పేరు శేఖర్ రెడ్డి అండి, కాలనీ ప్రెసిడెంట్. నేను గత 2 సంవత్సరాల కూడా ఈ కంప్లైంట్ డైలీ నరకయాత్ర చూస్తున్న ప్రజలు కూడా వస్తుంటారు పోతుంటారు. చెప్పినా కానీ మున్సిపల్ చెప్తే జీవనం చెప్తే నా దగ్గర కంప్రెషన్ లేదు, నేనేం చేయాలన్నా మీరు ఎవరికి పై అధికారులకు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనే విన్నపాలు చేస్తున్నారు కానీ వీరికి వచ్చి ఎవరు చూసే నాయకుడే లేడు. మేము అసలు నరకయాత్ర రోజు పొద్దుగా లేచి అక్షర స్కూల్ కానీ శ్లోక స్కూల్ కానీ ఇప్పుడు ఇక్కడ రాకపోగల పోయే ఈ వేరే కాలనీలకు పోయే రోడ్డు ఇది, మల్లికార్జున నగర్ అన్నపూర్ణ పోయే రోడ్డు, ఇది చాలా నరకయాత్ర చూస్తారు పబ్లిక్. దయచేసి ఈ తొందరగా క్లియర్ చేయాలని
మనవి. సో వాస్తవానికి చూసినట్టయితే గత ఒక 5-6 ఏళ్ల సంధి కూడా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య బాగా ఉంటుండే. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరి పెద్ద డ్రైనేజ్ చేసి వాటర్ అన్ని పోవడానికి అవకాశం కల్పించారు అని చెప్పే సమాచారం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎమ్మెల్యే గారు కూడా వచ్చిర్రు, 2-3 సార్లు సందర్శించిపోయారు, కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు. మా దగ్గర ఫండ్ లేదని ఇప్పటి వరకు అయితే ఏ వరకు స్టార్ట్ చేయడం లేదు. ఇది చాలా పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకు మరి మీరు అందరు ట్యాక్స్ ఇంత కడతలేరా? ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ ఎందుకు కడతలేము? నల్ల వాటర్ బిల్ కడుతున్నాం, కరెంట్ బిల్ కడుతున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం. అందరం ఎందుకు ట్యాక్సీలు కడతలేము? మేము ఇప్పటి నుంచి అదే ఈ రోడ్డు క్లియర్ అయ్యే వరకు మేము ట్యాక్స్ పే చేద్దాం అనుకున్నామండి. మరి స్థానికంగా ఉన్న కొందరు నాయకులు, కాంగ్రెస్ నాయకులు వచ్చేసి మేము ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తక్షణమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని పూర్తి చేస్తున్నాం అని చెప్పి సోషల్ మీడియా అల్లెలు చేస్తారు. వాళ్ళకి ఏం చెప్తాం మరి? ఇది కాంగ్రెస్ నాయకులు కాదు, బీఆర్ఎస్ నాయకులు కాదండి, ఇది పబ్లిక్ వ్యవస్థ. పబ్లిక్ ఈ రోడ్డు ఫస్ట్ క్లియర్ చేయండి. ఏ నాయకులు ఉన్నా ఎవరు రాజ్యం వెళ్ళే కానీ ఫస్ట్ రోడ్ క్లియర్ చేయండి. మరి ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అంటూ అదే మేము కంప్లైంట్ చేయాలనుకున్నాము. రేపు కానీ ఎల్లుండి కానీ మీర్పేట మున్సిపల్ పోయి అందరం కాలనీ వాసులు పోయి. ఇప్పుడు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లేదు, ఓన్లీ జిహెచ్ఎంసీ. మీరు వెళ్తే బడంగపేటకి వెళ్ళాలి లేదా శంషాబాద్ వెళ్ళాలి. బడంగపేట వెళ్ళి మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. సో రైట్, ఏది ఏమైనా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళకున్నటువంటి సమస్య ఈ విధంగా ఉంది. దయచేసి జిహెచ్ఎంసీ ఆఫీసర్ సమ్మయ్య గారు మరి ఈ వార్త ద్వారానైనా మరి రీసెంట్గా బడంగపేటలో చేసినటువంటి వార్తకు తక్షణమే స్పందించి మరి పెద్ద మనసు చేసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యను క్లీన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద సమస్య ఇది. మరి నిత్యం ఇక్కడ ఒక 50,000 నుండి 1,00,000 మంది విద్యార్థులు ఇదే రోడ్ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి బడులు భవిష్య స్కూల్ కావచ్చు, అక్షర కావచ్చు, శ్లోక కావచ్చు, ఇండా అమెరికా కావచ్చు, ఈ అన్ని స్కూళ్ళకు వెళ్ళే ప్రధాన రహదారి. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది. దయచేసి ఈ వార్తను చూసైనా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యని మరి తీరుస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.